హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థులందరూ కూడా తమ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేస్తున్నారు. మరి ఈ అప్లోడ్ చేసే ప్రక్రియ అనేది ఇంతకుముందు అయితే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తయిన తర్వాత, అంటే పరీక్షలు జరిగి రిజల్ట్ వచ్చి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడం, వెరిఫికేషన్ చేయడం అనేది జరిగేది. కానీ ఆ ప్రక్రియనంతటిని కూడా ఇప్పుడు మెగా డిఎస్సి ప్రక్రియకి ముందుకు తీసుకురావడం, అంటే పరీక్షలు కూడా జరగడానికి ముందే ఫీజు చెల్లిస్తున్న సందర్భంలోనే ఈ సర్టిఫికేట్స్ అనేవి అందరూ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితిని ప్రభుత్వం ముందుకు ఎందుకు తీసుకొచ్చింది, దీనివలన అభ్యర్థులకు వచ్చే లాభాలు ఏంటి, అదే సందర్భంలో ప్రస్తుత మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకారం దీనివల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి, అలాగే మనం ఏ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి, వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చించే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే సందర్భంలో ఈ వీడియోని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అయితే విషయంలోకి వెళ్ళే ముందు మరొకసారి మళ్ళీ మన కేజీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా విన్నపం ఏంటంటే, మెగా డిఎస్ అభ్యర్థులు అనేక సమస్యల వలన మెగా డిఎస్సి చుట్టూ ఉన్నటువంటి అనేక అనుమానాలు, సందేహాలు, అలాగే చిక్కుల వలన చాలా ఒత్తిడికి గురవుతున్నారన్నటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా డిఎస్సి ప్రిపరేషన్కి ఇచ్చినట్టు 45 రోజుల సమయం చాలదంటూ వస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి కానీ, అలాగే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకి టెట్ వేయకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, అలాగే ఇంతవరకు టెట్ అసలు రాయినటువంటి అభ్యర్థులకు పూర్తిగా టెట్ లేకుండా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం కానీ, ఈ విషయాలు అనేవి డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా చాలా ఆందోళన కలిగించే విషయమే. అయినప్పటికీ అకుంఠితమైన దీక్షతో, సంకల్ప బలంతో మీరు మంచి ధైర్యంతో మీ యొక్క పోరాటాన్ని కొనసాగించండి. అందరికీ న్యాయం చేసే పరిస్థితులు అనేవి మనకి అనుకూలంగా మారుతాయి. అలా మారే విధంగా మనం పోరాటం చేసి సాధించుకోవాలి తప్ప ఎవరు కూడా మానసికంగా ఆందోళన చెందడం కానీ, అదే సందర్భంలో మీ ఆరోగ్యానికి కానీ, మీ జీవితానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితులు తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా మన కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటూ విషయంలోకి వెళ్తే, మెగా డిఎస్సి ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్స్ అనేది అప్లోడింగ్ చేయడం అనే ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ అనేవి మనకు తెలుసు, అందరికీ తెలుసు ఏవి అప్లోడ్ చేయాలన్నది. అందులో ముఖ్యంగా ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయి 4th to 10th వరకు. ఇవి అందరికీ కామన్గా ఉంటాయి. ఎస్జిటి కానీ, అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్స్ కానీ, పీజీ టీజీటీ కానీ అందరికి కూడా స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th, అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది ఒకటి, అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, అంటే డైట్ చేసే వాళ్ళైతే ఇంటర్ మార్క్స్ మెమో అండ్ డైట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే డిగ్రీ మార్క్స్ మెమోతో పాటు బీఈడి మార్క్స్ మెమోని అప్లోడ్ చేయాలి. అలాగే టీజీటీ పీజీటీ వాళ్ళైతే వాళ్ళు అదనంగా వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. వీటితో పాటు ఆధారు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఒకటి, అలాగే ఒక ఫోటో అనేది, ఒక సిగ్నేచర్ అనేది, ఇవన్నీ కూడా ఇవన్నింటిని కూడా మనం సమకూర్చుకొని అప్లోడ్ చేయాలి. దీనికి సంబంధించి అన్ని విషయాలు క్లియర్గా మీకు ఎప్పటికే తెలిసి ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం అనేది అసలు ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ అనే విధానం అనేది డిఎస్సి ప్రక్రియ అంత అయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే చేసే ప్రక్రియని ఈరోజు డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థికి ముందుగానే ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు? ఇది చాలా కీలకమైన విషయం. ఇది మాత్రం బాగా ఆలోచించండి. అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత జరగాల్సిన పని ఎగ్జామ్ రాయడానికి ముందే ఎందుకు ఈ ప్రాసెస్ చేస్తానంటే చాలా మంచి విషయం ఇది. మెగా డిఎస్ అభ్యర్థులందరికీ మేలు చేసే పని ఇది. దీనిని ప్రభుత్వం తీసుకురావడం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఎవరైనా ఫేక్ సర్టిఫికేట్లతో కానీ, లేదా ఎవరి కోసమైనా మరొకరు ఎగ్జామ్ రాయడం కోసం కానీ కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి ఎగ్జామ్స్ రాసి ఆ తర్వాత సెలెక్ట్ అయినప్పుడు ఎవరైతే ఒరిజినల్గా ఉంటారో వాళ్ళే సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెళ్తారు. ఈ ఫేక్ సర్టిఫికేట్లతో ఉన్న వాళ్ళు మరొకరికి హెల్ప్ చేసి సైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయని మొత్తానికి ఏదో రకంగా డిఎస్సిలు ఏవైనా అవకతవకలు జరగకుండా చేయడం కొరకు ముందుగానే తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ప్రతి అభ్యర్థి కూడా అప్లోడ్ చేయాలి అనేటటువంటి ఒక ప్రక్రియని ముందుకు తీసుకొచ్చారు. దీనివల్ల డిఎస్సి జరిగే విధానంలో పారదర్శకత పెరుగుతుంది. అంటే ఖచ్చితంగా
ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు, అర్హతలు ఉన్నవాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయగలరు తప్ప ఫేక్ సర్టిఫికేట్స్తో ఎవరు రాయలేరనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధానాన్ని, ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంటే దీని వలన డిఎస్ అభ్యర్థులందరికీ కూడా లాభమే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ ప్రక్రియ వలన మెగా డిఎస్ అభ్యర్థులందరికీ నిజంగా లాభం జరుగుతుందంటే లాభం జరగట్లేదు. ప్రస్తుతం ఇచ్చినటువంటి డిఎస్సి షెడ్యూల్ ప్రకారం అయితే మెగా డిఎస్ అభ్యర్థులందరికీ దీని వలన నష్టమే జరుగుతుంది. అది ఎలాగంటే ఈ సర్టిఫికేట్స్ అనేవి తెచ్చుకోవడము, వాటిని ఎక్కడెక్కడి నుంచో సేకరించుకోవడం ఉంటే ఓకే, లేని వాళ్ళు కాలేజీలకు వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం, వాటికి ఫీజులు చెల్లించలేకపోవడం వల్ల ఆలస్యం అవ్వడం, లేదంటే ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితిలో అమౌంట్ లేక ఇబ్బంది పడడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయి. ఇదే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినప్పుడు ఓన్లీ 16,347 మంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు వాళ్ళకు ఉద్యోగం వచ్చిందని ఆనందంలో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ సమకూర్చుకొని వెళ్ళి సర్టిఫికేట్స్ అన్నింటినీ తీసుకురావడం, ఆ ప్రాసెస్ అంతా ఒక ఎత్తు. కానీ దానివల్ల అప్పుడు ఇబ్బంది లేదు, వాళ్ళు ఏదైనా ప్రయోగం చేసి అప్పటికప్పుడు కష్టపడి ఏదైనా చేయగలరు. కానీ ఇప్పుడు అసలు ఎగ్జామే స్టార్ట్ అవ్వడానికి ముందే ఈ వనరులన్నీ సమకూర్చుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిఈడి, బిఈడి, ఇలాంటి మార్క్స్ మెమోస్ అనేవి, ఈ సర్టిఫికేట్స్ అనే స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నవి ఓకే, లేని వాటి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకొని రావాలి. ఇప్పుడు ఇందులో జరుగుతున్న ప్రధానమైన నష్టాలు ఏంటంటే, ఒకటి, ఈ లేని సర్టిఫికేట్స్ అన్నింటినీ తీసుకురావడం కోసం ప్రతి అభ్యర్థి వెళ్ళాలి. డిఎస్సి రాసే లక్షలాది మంది అందరూ వెళ్ళి తెచ్చుకోవాలి. ఈ తెచ్చుకునే సందర్భంలో ఒకరికి అన్నీ అతి వేగంగా జరుగుతాయి, కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. వాళ్ళకి అసలు కొన్ని చోట్ల ఎక్కడెక్కడో డిగ్రీలు చేస్తారు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. కాలేజీకి అప్లై చేసి వాటిని తెచ్చుకోవాలి, అమౌంట్ కట్టి మరి తెచ్చుకోవాలి. అప్లై చేయగానే వాళ్ళు ఇవ్వకపోవచ్చు, దానికంటూ కొంత టైం తీసుకోవచ్చు. అలాంటి సందర్భంలో ఏం చేయాలి, అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఇలాంటి మానసిక సంఘర్షణ అనేది ఎక్కువ ఉంది ఇందులో. దాంతోపాటు కాలము చాలా ఎక్కువ తీసుకుంటుంది ఈ ప్రక్రియకి. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత దీనికి 15 రోజులు 10 రోజులు అన్నప్పుడు అక్కడ ఈజీ, దానికోసం అదే పనిగా తిరుగుతారు. ఆ టైంలో మరో పని చేయగలరు. కానీ ప్రస్తుతం వీటి కోసం అభ్యర్థులు తిరగడం అంటే వాళ్ళ ప్రిపరేషన్ పక్కన పెట్టి కాలాన్ని వృధా చేసి వీటి కోసం తిరగాలి. ఈ సందర్భంలో ఇది మొదటిది అనమాట నష్టం. అంటే కాలం వేస్ట్ అవుతుంది, ఇక్కడ కాలం వృధా అవుతుంది వీటి కోసం వెళ్ళడం. అదే సమయంలో వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని సమకూర్చుకోవడం అనేది కష్టతరం అవుతుంది. ఎందుకంటే ఉద్యోగం కోసం, ఎగ్జామ్ రాయడం కోసమే వాళ్ళు ఇన్ని ఫీజులు ఎక్కడెక్కడో కట్టి వాటన్నిటిని తీసుకొచ్చే పరిస్థితి అప్పటికప్పుడు చేయలేనప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఏ కొద్ది మందో లేకపోతే ఎక్కువ మంది అయినా ఇబ్బంది పడి ఈ డిఎస్సిలో వాళ్ళు సరిగా వాళ్ళ యొక్క మనసు పెట్టి ముందుకు సాగడం అనేది ఇబ్బంది అవుతుంది. అది రెండవది. మొదటిది కాలానికి సంబంధించింది అయితే, రెండవది ఆర్థిక సంబంధం. ఇలాంటి సంబంధం ఒక పక్క ఉంటే, మరో పక్క కీలకమైన అందరం మనం విభేదిస్తున్న ఒక అంశం ఉంది. అసలు డిఎస్సి ప్రిపరేషన్కే 45 రోజులు చాలదు, అసలు ప్రిపరేషన్ కాదు రివిజన్ చేయడానికి 45 రోజులు చాలదు. ఖచ్చితంగా 13-15 సబ్జెక్టులు ఉన్నటువంటి డిఎస్సిని చదవడానికి అట్లీస్ట్ 90 డేస్ లేదా 120 డేస్ కావాలని 99.9% మంది అభ్యర్థులు అయితే క్లియర్గా అడుగుతున్నారు. అలాంటి సందర్భంలో 100 రోజులకు పైగా కావలసిన ప్రిపరేషన్ సమయానికి ప్రభుత్వం అంటే మనకి అధికారులు డిఎస్ షెడ్యూల్లో మనకు కల్పించిన సమయం అంతా 45 రోజులే ప్రిపరేషన్కి ఇచ్చారు. అయితే 45 రోజులు అనేదే మనకి డిఎస్సికి చాలదంటుంటే, అందులోనే ఈ మానసిక సంఘర్షణలతో కూడినటువంటిది, అలాగే ఎక్కడెక్కడికో వెళ్ళి సర్టిఫికేట్స్ తెచ్చుకోవాల్సినటువంటి ఈ పని ఏదైతే ఉందో, సర్టిఫికేట్స్ అప్లోడ్ అనేటటువంటి ఈ పని, దీనికోసం ఈ 45 రోజులు సగం రోజులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో చెప్పలేం. ఆ ఇబ్బందులు బట్టి ఒకరికి 10 రోజుల్లో అవుద్ది, ఒకరికి 15 రోజులు పట్టవచ్చు, ఒకరికి 5 రోజులు అవ్వచ్చు. ఏదేమైనా మనకి డిఎస్సి ప్రిపరేషన్కి ఇచ్చిన సమయమే 45 రోజులు చాలదంటూ అభ్యర్థులందరూ ధర్నాలు చేస్తూ, ఒక పక్క నిరసనలు తెలియజేస్తూ, మరో పక్క ప్రభుత్వానికి ఈమెయిల్స్ ద్వారా విన్నపాలు తెలియజేస్తున్న ఈ సందర్భంలో మరో పక్క సర్టిఫికేట్స్ తప్పనిసరిగా అప్లోడ్ చేయండి, ఏది లేకపోయినా మీకు మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది, మీ ఒరిజినల్స్ అన్నీ అప్లోడ్ చేయాలని కఠినతరమైన ఒక నిబంధనతో ఇది పెట్టడం
దీని వలన అవి వాటి కోసమే వీళ్ళ సమయాన్ని అంతా కేటాయిస్తూ ముందుకెళ్తే ఈ 45 రోజుల మినిమం కనీసం ఒక 10-15 రోజులు పోతుంది. ఇక మిగిలినది అంతా దానితో మనం ప్రిపేర్ అయ్యేదేముంది, ఇదంతా కూడా మెగా డిఎస్ అభ్యర్థులందరికీ కూడా ఒక సంకట స్థితి. దీనివల్లనే చాలామంది ఆందోళన చెందుతూ అసలు వాళ్ళ ప్రిపరేషన్ చేయడం వదిలేసి అసలు ఏంటి అంటే మెగా డిఎస్ అనే వచ్చిందన్నటువంటి ఆనందానికి బదులుగా ఆందోళనకర పరిస్థితి ఎక్కువైపోయింది. ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం నిజం, ప్రభుత్వం అనేది తీసుకొచ్చిన ఈ విధానం వల్ల లాభం ఉండడం అనేది నిజం. అదే సందర్భంలో ప్రస్తుత డిఎస్ షెడ్యూల్ ప్రకారం దీనివల్ల అభ్యర్థులకి నష్టం. కనుక సర్టిఫికేట్స్ అనేవి ముందే అప్లోడ్ చేయడం కోసం తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించి ఆ తర్వాత ప్రిపరేషన్కి అంటూ కనీసం 3 నెలల సమయాన్ని ఇస్తూ ఆ రకంగా మెగా డిఎస్సికి సంబంధించి కనీసం 100 రోజుల సమయం ఇవ్వాలని మెజారిటీ అభ్యర్థులు డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫీజు చెల్లింపులు కానీ సర్టిఫికేట్స్ అప్లోడింగ్ కానీ దీనికి ఒక 10-15 రోజులు పోతుంది కనుక ఆ సమయం తీసి కనీసం మరో 90 రోజుల పాటు ప్రిపరేషన్కి సమయం ఇస్తే తప్పనిసరిగా మెగా డిఎస్సి లాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి లక్షలాది మంది అభ్యర్థులు తమ వంతు ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుంది కనుక ప్రభుత్వం తప్పనిసరిగా ఈ విషయం మీద పునరాలోచించి అభ్యర్థులకి న్యాయం చేయాలని మెజార్టీ అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఇదే సందర్భంలో డిఎస్ అభ్యర్థులందరూ కూడా మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, మీ సమస్యలని మీరు తప్పనిసరిగా ఈమెయిల్స్ ద్వారా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రతిరోజు కూడా మీ ఆవేదనని తెలియజేయండి. తప్పనిసరిగా ప్రభుత్వం అనేది తండ్రి వంటిది కనుక మన సమస్యలు పరిష్కరిస్తుంది. అదే సమయంలో టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ టెట్ ఇంతవరకు రాయనటువంటి అభ్యర్థులకి కూడా ప్రభుత్వం సమన్యాయం చేయాలని ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఆర్టీఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి టెట్ రాసే అవకాశం సంవత్సరం 2 సార్లు ఇవ్వాలి కనుక వాళ్ళకి టెట్ వేసి వాళ్ళకి మెగా డిఎస్సిలో 16,347 పోస్టులతో అద్భుతంగా వచ్చినటువంటి గత 10 ఏళ్ళు ఇప్పుడు లేనటువంటి ఇంతటి మెగా డిఎస్సిలో వాళ్ళకి అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళకి కూడా సమన్యాయం చేయాలని అందరి యొక్క విన్నపం. అయితే ఈ టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులు కానీ టెట్ రాయినటువంటి అభ్యర్థులు కానీ మీరు కూడా ఈమెయిల్స్ ద్వారా అలాగే మీకు తెలిసిన నాయకులకి కానీ మీ చుట్టూ ఉన్నటువంటి నాయకులకు కానీ వెంటనే వినతిపత్రం ఇచ్చి మీ యొక్క ఆవేదనను అభ్యర్థనను అలాగే మీ హక్కులకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే కామెంట్స్ ఎంతగా చేస్తే ఎంతమంది దీనిని కోరుకుంటున్నారు అనేది తెలుస్తుంది. ప్రభుత్వం యొక్క నిఘా వర్గాలు కూడా సోషల్ మీడియా మీద ఉంటాయి కనుక తప్పనిసరిగా అభ్యర్థుల యొక్క మనోగతం ఏంటో తెలుసుకొని ఎక్కువ మంది దేన్నైతే కోరుకుంటున్నారో దాన్ని చేయడం కోసం ప్రభుత్వం కూడా అన్వేషించి పరిశోధిస్తుంది కనుక న్యాయం చేస్తుంది కనుక ప్రభుత్వానికి మీ పోరాటం తెలియాలంటే ముందుగా ఇలాంటి సోషల్ మీడియాలో ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. అయితే చేసే ముందు సవినయంగా కామెంట్ చేయండి. ఎవరు కూడా ఎవరిని వక్రీకరించే విధంగానో కించపరిచే విధంగానో ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా కామెంట్స్ చేయొద్దు. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏదేమైనా అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ.